సహోదరులారా, ఒకసారి ఒక బస్సు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే దాని యొక్క టైర్లు పగిలిపోయి రాసుకుంటాం వల్ల వచ్చిన మంటల్లో ప్రయాణికులు కాలిపోతారు. డ్రైవర్ అది చూసి ఆ బస్సు ఆపి దూకి పారిపోతాడు. పారిపోవటమే కాకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతాడు. సరెండర్ అయ్యి అట్లా ఉంటాడు. అతని మీద కేసులు అవుతాయి. కేసు పెడతారు. అక్కడ ఓనర్స్ వస్తారు. వాస్తవంగా ఇది జరిగింది అంటే ఎవరికి తెలియదు, కానీ ఈ టైర్లు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ విషయాలు మాకు తెలియదు, ఇతను మాకేం చెప్పలేదు అని చెప్పి ఇతని మీదకే నేరం అంతా నెట్టేస్తారు. రమారమి 30 మంది చనిపోవటం, వాళ్ళందరూ చాలా కోపంగా ఉంటాం. ఇతనికి కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. ఇంతమందిని చావుకు కారణమయ్యాడని. అతనికి వాస్తవంగా ఏం చేయాలో గత్యంతరం లేని స్థితి, చాలా చిన్నాడు. ఒకళ్ళు చెప్తారు, నువ్వు దీన్ని దేశ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆయన్ని శిక్షని క్యాన్సిల్ చేయొచ్చు, ఆయనకి క్షమించడానికి అధికారం ఉంది అని చెప్తారు. సరే అని ఇతను ఎలాగోలాగా అక్కడికి ఒక అపీల్ పెట్టుకుంటాడు. ఆ అపీలు చాలాసార్లు తోసేస్తారు. వాళ్ళు నీకేమన్నా, నీ మీద ఏమన్నా దేవుడి దయ ఉంటే అట్లా అంటారు. ఇతను పెట్టిన అప్పీల్కి దేశాధ్యక్షుడు అపాయింట్మెంట్ ఇస్తాడు. అప్పుడు ఈ డ్రైవర్ వెళ్ళి ఆయన ఇచ్చిన 10 నిమిషాల్లో వివరించుకోవాల్సింది చెప్తాడు. కుటుంబాన్ని తీసుకొని, సార్ నాకు ఇప్పుడు 40 ఏళ్ళు, నా 20 ఏళ్ళ నుంచి నేను బస్సులు తోలుతున్నాను. ఈ 20 ఏళ్లలో నా చేతిలో ఒక చిన్న గీత కానీ, ఒక చిన్న ఇబ్బంది కానీ పడలేదు. టైర్లు అసలు బాగాలేదని నేను మా ఓనర్స్కి చాలాసార్లు చెప్పానండి. వాళ్ళు మార్చకపోగా నన్ను తిట్టి తీసుకెళ్ళవయ్యా అట్లా మాట్లాడారు. నా జీతం, నా ఉద్యోగం మీద గత్యంతరం లేక నేను తీసుకొచ్చానండి. నా 20 ఏళ్ల చరిత్రను ఒకసారి మీరు చూడండి, దాని ప్రకారం మీరు ఆలోచించండి సార్, నాకు భార్య పిల్లలు ఉన్నారని చెప్తాడు. ఆయన మీద కనికరపడినటువంటి దేశాధ్యక్షుడు ఉరిశిక్షని కొట్టివేసి యావజ్జీవ శిక్ష అతనికి వేస్తాడు. సహోదరులారా, అతను వాస్తవంగా శిక్షార్హుడో కాదో, కానీ మనుషులందరూ అతని మీద కోపంగా ఉండటం వల్ల అతను వాస్తవంగా చంపేసేవాళ్ళేమో, కానీ ఆ దేశాధ్యక్షుడు అతని మీద కనికరపడి ఆయనను నీ నిర్లక్ష్యం కూడా ఉందేమో అన్నట్లు యావజ్జీవ కారాగార శిక్ష చేస్తాడు. క్షమించటం ఆ దేశాధ్యక్షుడి యొక్క ఔన్నత్యం మరియు అతనికి ఉన్న అధికారం. ఒక దేశానికి ఉన్న అధ్యక్షుడికి అంత అధికారం ఉంటే మన దేవుని దగ్గర ఇంకెంత అధికారం ఉంటుంది? అట్లా భూమి మీద సర్వాధికారం కలిగి భూమిని అందులో సమస్తాన్ని ఏలుతున్న తండ్రి అయినటువంటి దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. మరొకసారి చదువుతాను. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. యేసుక్రీస్తు వారు స్వయాన చెప్పినటువంటి మాటలు ఇవి. ప్రవక్త ద్వారానో లేదా శిష్యుల ద్వారానో మాట్లాడినవి కాదు, ప్రభువే మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడు అని
మీరు చెప్పగలగటానికి మీకు ఏదైనా వాగ్దానం ఉందా? దేవుడు నా ప్రార్థన విన్నాడు అని చెప్పడానికి మీకు ఏమైనా దాఖలాలు ఉన్నాయా? లేదు, నా ప్రార్థన నేను దేవునికి చేస్తే దేవుడు తప్పకుండా వింటాడు అని మనకి ఏదైనా ఎష్యూరెన్స్ ఉందంటే, బైబిల్ అట్లాంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఆ, నేను మొరపెట్టగా ఆయన అంగీకరించాను అని, ఆయనకు మొరపెట్టు వారందరికీ, ఆయనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్నాడని, ఇట్లాంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి. కానీ ఈ వాగ్దానం మరింత ధైర్యాన్ని, మరింత నెమ్మదిని మనకి అనుగ్రహిస్తుంటుంది. దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అనే ఒక గొప్ప నమ్మకాన్ని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంటుంది. ఒక మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, నా యొద్దకు వచ్చు వానిని ఎట్టి పరిస్థితుల్లో తోసేను. సరే, దేవుడు నీ ప్రార్థన వింటాడు, జవాబిస్తాడు, తప్పనిసరిగా ఇస్తాడు. అయితే అన్నిసార్లు నువ్వు ఊహించిన జవాబు రాకపోవచ్చు, ఊహించిన వెంటనే రాకపోవచ్చు, నేను అనుకున్న సమయానికి దేవుడు రిప్లై ఇవ్వకపోవచ్చు. ఆయన టైమింగ్ వేరేగా ఉంటుంది, మన యొక్క ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉంటుంది. మనం ఆశించినట్లే అన్నీ జరగకపోవచ్చు దేవుడి దగ్గర. మన తలంపులు భూ సంబంధమైనవి, మన యొక్క ప్రణాళికలు తాత్కాలికమైనవి, ఒక లిమిటెడ్ టైంకి సంబంధించిన ప్రణాళికలు. ఆయన ప్రణాళిక శాశ్వత ప్రణాళిక. ఆయన యొక్క ఆలోచన ఆకాశానికంటే భూమి కంటే ఎంత ఎత్తుగా అట్లా ఉంటాయి. కనుక మన ప్రార్థనలకు ఒకేసారి కొన్నిసార్లు వెంటనే రిప్లై రాకపోవటానికి మనం కొంచెం కృంగుతూ ఉంటాం. అట్లా కృంగాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండాలి. ఆయన ఇస్తున్న ఎష్యూరెన్స్ని మళ్ళీ చదవండి ఒకసారి. నేను ఆపుతాను ఒక నిమిషం, చదివండి ఒకసారి. ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చువారు ఎవరు? ఎవరైనా అవ్వచ్చు, ఎవరైనా ఆయన దగ్గరికి వస్తారు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నో అని రిఫ్యూజ్ చేయడంట. దేవుడి దగ్గర ఉన్న గొప్ప మంచి గుణం ఇదేనండి. నో అనే ప్రసక్తే లేదు. ఫస్ట్ ఆయన వింటాడు. కొన్నిసార్లు మనుషులుగా మనం చాలా కఠినంగా ఉంటాం. కొంతమంది వచ్చి మనకి ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, అలా కాదండి ఇలా సార్, ఇట్లా కాదండి అలాగండి అని చెప్పినా నేను వినను, నువ్వు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. కొన్నిసార్లు కోర్టులు కూడా ఇలాగే ఉంటున్నాయి. మేమేం చూడదలుచుకోవట్లా, మేమేం వినదలుచుకోవట్లా, మీరేం చెప్పినా మేము వినం, ఈ విషయంలో ఇంక నువ్వేం చెప్పొద్దు అని కోర్టులు కూడా తోసివేస్తుంటాయి కొన్నిసార్లు. వాళ్ళ కేసు యొక్క సివియారిటీ ఎట్లా ఉంటుందేమో, వాళ్ళు న్యాయాధిపతులు బాగా ఆలోచించగలరు కాబట్టి జడ్జెస్ అట్లా ఇవ్వటం కూడా కరెక్టేనేమో. నేనంత జ్ఞానం ఉన్న మనిషిని కాదు కాబట్టి నాకు అర్థం కాదు. మనం కూడా ఒక్కోసారి మనకి నచ్చని విషయాలను బట్టి, లేదా మనకి బాగా నొప్పి కలిగించిన వాటి గురించి ఎవరైనా వచ్చి మళ్ళీ మనతో మాట్లాడుతుంటే వింటాకి ఇష్టపడం, నిర్విధంగా తోసేస్తామండి. దేవుడు అట్లాంటి గుణం కలిగిన వాడు కాదు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్తారు ఏదో సమయంలో. కొందరు దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారేమో. సరే, దేవుడు లేని వాళ్ళు బుద్ధిహీనులు అని గ్రంథం చెప్తుంది. అంటే బుద్ధి లేని వాళ్ళు కాదు, బుద్ధి అసలు లేదని కాదు, బుద్ధి ఉండవలసిన స్థితిలో లేదు, కొంత హీనంగా ఉంది. బుద్ధి కొంత డెఫిషియన్సీలో ఉన్నారు. ఈ డెఫిషియన్సీలో ఉన్న వాళ్ళకి దేవుడు అర్థం కాడు. ఇక అంతే, దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు అని గ్రంథంలో ఉంది కాబట్టి వాళ్ళకి బుద్ధిహీనత అని మనం అనుకోవాలి. బుద్ధి కలిగిన వాడు ఎవడైనా దేవుడి దగ్గరికి వస్తాడు. వాడు ఎవరు నమ్మారో ఏంటో మనకు తెలియదు. మన దేశంలో రకరకాల విశ్వాసాలు ఉన్నవాళ్ళు, విశ్వసించిన ప్రతి వాడు విశ్వసించిన దేవుడి దగ్గరికి వస్తాడు. ఇక అంతే, ఎట్టి పరిస్థితుల్లో కూడాను దేవుడి దగ్గరికి వచ్చి ఏదో సమయంలో ఏదో ఒక విషయంలో దేవుడిని బతిమాలుతాడు, దేవుడిని అడుగుతాడు. మీరు కావాలంటే చూడండి, కీర్తన గ్రంథము 65వ కీర్తన 2వ వాక్యంలో మాట ఉంటుంది. కీర్తనలు 65:2 అంటాడు, ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఎంత చక్కని మాట. దేవుడు ప్రార్థన వింటాడని సర్వశరీరులు ఆయన దగ్గరికి వస్తారంట.
ఒక సమయం వస్తుంది, ప్రభు వస్తారు. ప్రభు నమ్మని వాళ్ళు, నమ్మిన వాళ్ళు అందరూ కూడా ఆయన దగ్గరికి వస్తారు. ప్రతి మోకాలు ఆయన నామాన్ని వంగాల్సిందే, ప్రతి నోరు ఆయన నామాన్ని బట్టి స్థుతించాల్సింది. తప్పదు. ఆ రోజు ఒకటి త్వరలోనే రానుందని నేను అనుకుంటున్నాను. నా విశ్వాసం ఇకంతే. సహోదరులారా, మనకి దేవుని దగ్గరికి వెళ్ళే అలవాటు ఉండాలి. ఆయన తోసివేయడు. ఇంకో మాట చెప్తాను మీకు. మత్తయి సువార్త 11:28 చాలా ఫెమిలియర్ వాక్యం. దురదృష్టవశాత్తు ఇది అన్ని జనుల దగ్గరికి వెళ్ళి చెప్తుంటాం మనం. అన్ని జనుల దగ్గరికి వెళ్ళి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును అని యేసు ప్రభు వారు చెప్తున్నారండి. మీరు యేసు ప్రభు దగ్గర రావాలండి అని మనం చెప్తుంటాం. వాళ్ళకు కూడా చెప్పొచ్చు. కానీ అసలు మత్తయి సువార్త 11:20 నుంచి మీరు గమనించినట్లయితే, బెత్సాయిదాలోను, ఆ యొక్క కొరాజేనాలోను, కపెర్నహూములోను, అంటే ఇశ్రాయేలీలు నివసించే పట్టణాలు అవన్నీ. అవి ఇశ్రాయేలీల యొక్క పట్టణాలు. వాటిల్లో ఈయన చేసిన అద్భుతాలను బట్టి వాళ్ళు మారు మనసు పొందలేదని తిడుతూ మాట్లాడిన సందర్భం అది. ఆ సందర్భంలో మాట్లాడుతూ చివరికి వచ్చాక అంటాడు, ప్రయాసపడుతున్న వాళ్ళారా, భారం మోస్తున్న వారులారా నా దగ్గర రండి అని ఇశ్రాయేలీల్ని పిలుస్తున్నాడు ఆయన. లేదు, ఈ రోజుల్లో చెప్పాలంటే క్రైస్తవులనే చెప్తున్నాడు, నా దగ్గర రండి, మీ భారం నేను తీసేస్తాను, నేను నేర్పిస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తాను. భారం తీస్తానని కాదు, కానీ క్షమించాలి, భారం తీసేస్తానని కాదు, విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఐ విల్ గివ్ యూ రెస్ట్, పీస్, ఎక్కువ సమాధానాన్ని, శాంతిని దేవుడు మనకిస్తాడు. ఆయనే పిలుస్తున్నాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు మనం. నువ్వు పిలిచావు కదా ప్రభా, మేము వస్తున్నాం అని చెప్పచ్చు. ఆయన ఎప్పుడు తోసివేయను అన్నాడు కాబట్టి ఇంకంత ధైర్యంగా, మరింత ధైర్యంగా కదా, కృపాసనం దగ్గరికి ధైర్యంగా చేరుకుందాము అంటాడు హెబ్రీ పత్రిక. దేవుని దగ్గర మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. ఆయనకి మన గురించి బాగా తెలుసు. ఎందుకు తోసివేయడంటే ఆయన మనలాంటి అనుభవాలను చెల్లినవాడే. ఆయన మనవలే శోధింపబడిన వాడే. శోధనలు ఎలా ఉంటే ఆయన తెలియనివాడు కాదు, మనలాంటి దేహంతో సంచరించాడు కాబట్టి. శోధనలు ఎలా ఉంటే ఆయనకు తెలియనివి కాదు, కానీ ఆయన మనవలే సమస్త విషయములలో, అన్ని విషయాల్లో మనలాగే శోధింపబడిన పాపం లేనివాడిగా కనిపించాడు. మనం పాపంలో పడుతున్నాం అంతే. ఆయనకి మనకున్న పెద్ద తేడా ఏంటంటే ఆయన పాపం లేనివాడిగా కనిపించాడు. వి ఓవర్కమ్ ఆల్ ద టెంప్టేషన్స్, వీఆర్ ఫాలింగ్ ఇన్ ద టెంప్టేషన్. ఇదే తేడా మనకి ఆయనకి. కనుక ఆయన దగ్గరికి వెళితే మనకి క్షమాపణ దొరుకుద్ది, కృప దొరుకుద్ది, విమోచన దొరుకుద్ది. 130 కీర్తనలు ఈ మూడు కనిపిస్తాయి మీకు. యెహోవా యొద్ద క్షమాపణ దొరుకుద్ది, యెహోవా దగ్గర కృప దొరుకుతుంది, యెహోవా యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు మనం, ఆయన అడగచ్చు. ఆయనే రమ్మంటున్నాడు, తండ్రి నాకు అనుగ్రహించిన వారు నా దగ్గరికి వస్తాను. అందులో వీఆర్ రికమెండెడ్ బై ద ఫాదర్, తండ్రి అనుగ్రహించిన వాళ్ళు అని చెప్తున్నాడు. తండ్రి రికమెండేషన్ ఆయన ఏనాడు తోసేయాలి? తండ్రి చెప్పిన దాని ప్రకారం అత్యంత ప్రమాదకరమైన, అత్యంత విషాదకరమైన, అత్యంత భయంకరమైనటువంటి ఆ పాత్రను తాగి మనందరి పాపాలు ఆయన పరిహరించాడు. అలాంటిది మనల్ని దగ్గరికి రానిస్తే రానివ్వకుండా ఉంటాడా? మనల్ని చేరదీయకుండా ఉంటాడా? తప్పకుండా చేరదీస్తాడు. నేను మీతో చెప్పిన ఆ బస్సు డ్రైవర్ ఆ యొక్క దేశాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తన హృదయం అంతా మాట్లాడాడు. దేశాధ్యక్షుడు అపాయింట్మెంట్ అవ్వటమే గొప్ప, రద్దు చేస్తాడో లేదో తెలియదు, కానీ అతను వెళ్ళి అతని విషయం అంతా చెప్పుకున్నప్పుడు దేవుడు ఆయనకు దయగలిగించి మరణశిక్షను తీసివేశాడు. బహుశా 14-15 ఏళ్ళు శిక్ష పడి ఉంటుంది. అంతే. అప్పుడు 40 ఏళ్ళు, 55 ఏళ్ళ నుంచి మళ్ళీ పిల్లలతో గడుపుతాడు, కుటుంబంతో ఉంటాడు. సహోదరులారా, అధ్యక్షుడికి ఆ హోదా, ఆ యొక్క అధికారం ఉంటే మన దేవుడికి ఇంకెంత అధికారం ఉంటుంది? కనుక ఆయన వద్దకు వెళదాం. దేని కొరకైనా ఆయన దగ్గరికే వెళదాం. మనం అడిగిన వాటిని తప్పకుండా ఆయన తన చిత్తానుసారంగా దయచేస్తాడు. అట్టి కృప మనకి దేవుడు దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికర తత్వాన్ని బట్టి నీకు స్తోత్రం.
బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చావు. ఈ నా మహిమార్థం జీవించడానికి కృపనిచ్చావు. ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు, మమ్మల్ని కట్టండి, కనికరించండి. అయ్యా, నీ దగ్గరికి రావటం నేర్పించు. చాలాసార్లు మేము బాధల్లో తుంగిపోతుంటాం, దుఃఖాల్లో మునిగిపోతుంటాం. నీ దగ్గరికి వచ్చి తీర్చుకోవచ్చు అనే స్పృహ లేక మనుషుల దగ్గరికి పరిగెత్తుతాం. ఎండమాములు చూసుకొని మంచినీళ్ళు అనుకునే నైనా భ్రమలోను ఊహల్లో మేము బతుకుతున్నాం. జీవజలములో ఓటైన నీ దగ్గర రావటానికి మాకు నేర్పించు. జీవాహారమైన నిన్ను భుజించడానికి మాకు నేర్పించు. అట్లా నడిపించి ఆలోచన చెప్పే దేవుడని అట్టి ఉన్న స్థితికి మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘాలను అప్పగించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.